చేయండి. ఎవరి మీద చేస్తారు? తెలంగాణ పుట్టుకపై యుద్ధం చేస్తారా? గౌరవంగా నటుడిగా పవన్ కళ్యాణ్ గారి పైన మాకు మర్యాద ఉంది. కానీ తెలంగాణ నిర్మాణం పైన, తెలంగాణ యొక్క వ్యవస్థ పైన మాట్లాడితే మేము ఎంత పెద్ద నటుడిని కానివ్వండి, ఎంత పెద్ద నాయకుడిని కానీ మేము ఎదుర్కొంటాం. మేము హైదరాబాద్ తిరగనివ్వము. రైట్, ఓకే. విజయ్ సార్, ఓకే, ఈ అంశాన్ని ఎలా చూడాలి? గత 2 రోజుల పెట్టి జరుగుతున్న అంశం, కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం, దానికి పేరు నాని గారు ఆయన దానికి రిప్లై ఇవ్వడం. సార్, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ పెట్టడం కానీ, తెలంగాణలో కాదు ఎక్కడ ఎవరు మీటింగ్ పెట్టినా, ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా, అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ పార్కింగ్ కి చూపించినటువంటి స్థలం ఏదో లీగల్ డిస్ప్యూట్ లో ఉందని రకరకాల కారణాలతో ఆ మీటింగ్ పర్మిషన్ రిజెక్ట్ చేసినట్టు నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. రెండోది, ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వమే దాన్ని అడ్డు పెట్టి అది రాకూడదు అనేటువంటి అంశంలో ఒకవేళ జరిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకుంటా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, ఇదేదో రేవంత్ రెడ్డి గారు ఇంకోళ్ళు దీన్ని ఆపారని నేను కూడా అనుకోవట్లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న ఉన్నటువంటి ఉధృతమైన వాతావరణాన్ని చాలా కూల్ చేశారని కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు కూడా ఒకప్పుడు అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం. అక్కడ ఈరోజు ఆంధ్ర వాళ్ళు వ్యాపారం అక్కడ చేస్తూ ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ వర్క్లు చేస్తూ ఉన్నారు. అన్నీ అంటే సోదర భావంతోనే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగనటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పెట్టనేమో రానియము, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ సోదరుడుండి ఆయన ఏదో రెచ్చగొడితే రెచ్చగొట్టి ఆయన మీటింగ్ కండక్టే చేయలేదు, మాట్లాడలేదు, ముందరగానే రెచ్చగొడితే తిరగనీయం అంటే ఇక్కడ మనం ఒక్కటి సార్, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, ఇదేందో రేవంత్ రెడ్డి గారు ఇంకోరు దీన్ని ఆపారని నేను అనుకోవట్లేదని స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పిన తర్వాత దీంట్లో అంత పెద్ద వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కటైతే కరెక్ట్, క్లియర్గా చెప్పారు, తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలంగాణ పుత్రులు దాని ఎవరు కాదంటే అయినా భారతదేశంలో అంతర్భాగం ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చు, ఉండవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, వారికి ఉండేటువంటి స్వేచ్ఛ అనేటువంటిది ఆ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి అన్ని హక్కులను ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ఇది అన్నెసరీగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటిది ఇక్కడ మీరు విచిత్రమైన విషయం చూస్తే, నిన్న అడావుడి జరిగింది, తెలంగాణ ప్రాంతంలో నాయకులు మాట్లాడారు, ఈ రోజుకి అందరూ కూడా ఎక్కడెక్కడ దాని గురించి రాజకీయం చేయడం ఇష్టం లేని వదిలేశారు, ఎవరి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున ఎంత దిగజారిపోయి పేరుని నాని గారు ఇప్పుడు ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అంశాన్ని ఎవరి కుటుంబంలో మన పిన్ని సంగతి ఏంటి, పిన్ని సంగతి మర్చిపోయాము మనం. నాని గారు పిన్ని సంగతి మర్చిపోయినట్టున్నాడు, పిన్ని సంగతి మర్చిపోయాడు, అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక ఆడపిల్లను కూడా రాజకీయంలో మాట్లాడటానికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ అమ్మాయి విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మరొకసారి వారి ప్రవర్తనతో వాళ్ళు మరొకసారి ప్రజలకు తెలియజేశారు. మీరు ఈ విధంగా మాట్లాడి ఒక ఆడపిల్లని మీరు రాజకీయానికి వాడుకుందాం అనేటువంటి ప్రయత్నం, ఇంతకంటే దిగజారటం ఏం కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే దిగజారదు అన్న ప్రతిసారి అంతకంటే దిగజారిపోతా ఉంది. ఇది అన్నెసరీ ఇష్యూ కదా, దాని గురించి ఎవరన్నా మాట్లాడతారండి? అంటే మహిళల గురించి మాట్లాడాలన్నా, మహిళలను ఇబ్బంది పెట్టాలన్నా ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంత వయసు వచ్చింది, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇటువంటి రాజకీయాలు జరిగే సమయంలో అనవసరంగా అసంబద్ధంగా తీసుకొచ్చి ఆ అమ్మాయి గురించి మాట్లాడారంటే ఇతను అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇతనే స్వయంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలి అనేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎవరన్నా సరే సార్, మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు రాజకీయం జరుగుతూ ఉంది, ఏ రోజన్నా సరే ఇటువంటి పరిస్థితి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామ క్రమంలో ఈ విధమైన రాజకీయాలు జరిగినాయి తప్ప అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా జరిగినాయి ఇటువంటి సందర్భాలు? అసలు ఇప్పుడు దీన్ని ఈ విధంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి అంశాన్ని కూడా గతంలో మీ నాయకుడు తెలంగాణ ప్రాంతానికి పోయాడు, మహబూబాబాద్, మీకు తెలుసు కదా.
మహబూబాబాద్ పోయినప్పుడు ముందు వాళ్ళ సురేఖ గారిని వాళ్ళందరినీ కూడా మన వేట వీళ్ళకి పులికి ఆహారంగా వేసినట్టు వాళ్ళని పంపించి వాళ్ళతో ఏ విధంగా అయితే రాళ్ల దాడి జరిగి వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఫైరింగ్ జరిగి అవన్నీ కూడా మర్చిపోలేదు కదా. ఇవన్నీ జరిగినప్పటికి కూడా మరి ఈ రోజు కూడా కేటీఆర్ గారు ఆయన ప్రాణమిత్రుడు, అక్కడ ఆయన గెలవాలా ఇక్కడ ఈయన గెలవాలని చెప్పి ఒకరినొకరు ఏ విధంగా రాజకీయాలు చేశారనేది మనం చూసాం. ఎన్నికలు జరిగే సమయంలో నాగార్జున సాగర్ డ్యామ్ పైన వీళ్ళు చేసినటువంటి నాటకం మనకు తెలియంది కాదు కదా. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నానండి, నిన్న జరిగిన తెలంగాణ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పారు. దీని గురించి దీన్ని పెద్దగా చేసే ఆలోచనలో ఆయన లేరు. అక్కడ ప్రాంత ప్రజలు పోటీ చేయాలనుకునేటువంటి అంశంలో ఖచ్చితంగా వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మన చెల్లి మన గురించి ఏం చెప్తుంది అనేటువంటి అంశాలు ప్రతిరోజు మాట్లాడే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి ఇతర రాజకీయాలు మీకు చేతనైతే స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారితో చేయండి, అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ పైన చేస్తే మాత్రం వాటి పర్యవసానాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయని మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఓకే, ఏంటి చిన్నపరెడ్డి గారు ఆడవాళ్ళ విషయాలు ఇప్పుడు ఎందుకు అని? మ్యూట్లో ఉంది. ఇక్కడ వినిపిస్తుందా? మ్యూట్ ఉంది, మ్యూట్లో ఉందండి.